శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర రాజ్యం సంపదతో, కళలతో, న్యాయంతో ప్రసిద్ధి పొందిన సామ్రాజ్యం. రాజుగారికి అతని భార్య తిరుమలాదేవి మీద అమితమైన ప్రేమ ఉండేది. ఒకరోజు రాణి పుట్టినరోజు సందర్భంగా రాజు తన భార్యకు ఒక వజ్రాలు పచ్చలు ముత్యాలతో పొదిగిన బంగారు హారం బహుమానంగా ఇచ్చాడు. అది చూసి రాణి చాలా ఆనందించింది. కాని కొన్ని రోజులకే రాజమహల్లో రాణిగారి హారం అదృశ్యమైంది. దాసులు, రక్షకులు, పనివారందరినీ విచారణకు తీసుకువచ్చారు. కాని ఏమీ తెలియలేదు. చివరికి శ్రీకృష్ణదేవరాయలు తెనాలిరాముడిని పిలిచాడు. రామా, ఇది మన రాజ్యానికే అవమానం. నీవు తప్ప ఎవరూ దీన్ని పరిష్కరించలేరు అని అన్నాడు. తెనాలిరాముడు నమస్కరించి చిరునవ్వుతో అన్నాడు, మహారాజా, ఒక్క రాత్రి సమయమివ్వండి. సూర్యోదయానికి సత్యం బయటపడుతుంది. తెనాలిరాముడు రాజభవనంలోని అందరు దాసీదాసులను, రక్షకులను ఆవరణలో సమావేశపరిచాడు. మధ్యలో ఒక గుడ్డతో కప్పిన బుట్ట ఉంది. తెనాలిరాముడు నాటకీయంగా ప్రకటించాడు, ఈ బుట్టలో ఒక దివ్య చిలుక ఉంది. మీలో నిర్దోషులైతే అది మౌనంగా ఉంటుంది. కాని ఎవరైనా దొంగ అయితే అది అరుస్తుంది. తెనాలిరాముడు ప్రతి ఒక్కరికీ ఈకలు ఇచ్చాడు. ఒక్కొక్కరుగా ఆ చీకటి గదిలోకి వెళ్లి ఈకతో బుట్ట లోపల తాకి నిశ్శబ్దంగా బయటకు రండి అని అన్నాడు. అందరూ ఆందోళన చెందారు. గది పూర్తిగా చీకటిగా ఉంది. కప్పబడిన బుట్ట ఆకారం మాత్రమే కనిపిస్తోంది. ఒక్కొక్కరుగా వెళ్లి వచ్చారు. ఎలాంటి శబ్దం లేదు. చివరి వ్యక్తి బయటకు వచ్చాక తెనాలిరాముడు, ఇప్పుడు మీ ఈకలు ఇవ్వండి అని అన్నాడు. అందరి ఈకలను పరిశీలించి ఒక రక్షకుడివైపు నువ్వే దొంగవు అని వేలు చూపాడు. ఆ వ్యక్తి ముఖం పాలిపోయింది. మోకాళ్లు మీద పడి ఏడుస్తూ, క్షమించండి, ఆహారం నేనే దొంగతనం చేశాను అని అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు తెనాలిరాముడిని ఆశ్చర్యంగా చూశాడు. ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు. తెనాలిరాముడు నవ్వుతూ, మహారాజా, ఆ బుట్టలో చిలుక ఏమీ లేదు. పరీక్ష మొదలయ్యే ముందు నేను బుట్టకు రహస్యంగా నల్లమసి పూసాను. నిర్దోషులకు భయం లేదు. వాళ్లు బుట్టను తాకారు, చేతులు నల్లగా అయ్యాయి. కాని దొంగకు చిలుక అరిచేస్తుందని భయంతో అతను బుట్టను తాకలేదు. అతని చేతులు శుభ్రంగా ఉన్నాయి అని అన్నాడు. ఆ రక్షకుడి శుభ్రమైన చేతులను చూపించాడు. అందరూ ఆశ్చర్యపడి తరువాత చప్పట్లు కొట్టారు. శ్రీకృష్ణదేవరాయలు హాయిగా నవ్వాడు. రామా, మళ్ళీ నీ తెలివి రుజువైంది. దొంగతనం చేసిన హారం ఆ రక్షకుడి గదిలోని నీళ్ల బిందెలో దొరికింది. రాణి ఆనందంతో తెనాలిరాముడికి బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చింది. మళ్లీ తెనాలిరాముడి తెలివి విజయనగరం మాటగా మారింది. ఇలాంటి మరిన్ని తెనాలిరామ కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు.